ఉన్న పరిస్థితుల్లో మాకు యాంకర్ పెట్టుకుంటా కూడా డబ్బులు లేవు కాబట్టి నిర్మాతలు అందరం ఇలా వచ్చాం. వంశీ నందిపట్టి గారు, బెన్నీ గారు, అనురాగ్ గారు, చైతన్య గారు, రాజేష్ దండ గారు, మద్రాస్ శ్రీధర్ గారు, ధీరజ్ గారు, మన రాజేష్ గారు, వంశీ గారు, విజయ్ గారు, శరత్ చంద్ర గారు. సో నా పేరు ఎస్కేఎన్. ఏం లేదండి, ప్రస్తుతం ఇదేదో మాదేదో గ్రూపిజం అదేం లేదండి. ఇక్కడ మాకు మాట్లాడటానికి పదాలు ఉన్నాయి తప్ప, పదాలు వాటిని వ్యక్తం చేసే పెదాలు ఉన్నాయి తప్ప పదవులు ఏం లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నిర్మాత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో, అంటే అందరూ కూడా రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరో మాట్లాడట్లేదు. సో అందుకనే నిర్మాతలు అంటే నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఏంటో అందరూ కూడా మీరు 100 కోట్ల సినిమాలు తీస్తారు కదరా, టికెట్ రేట్ ఎంత పెడతారు కదరా, ఇలాంటి ఇదే అవుతున్నాయి. కానీ మేము ఎవరో 100 కోట్ల సినిమాలు తీయట్లేదండి, అలాగే టికెట్ రేట్లు కూడా హైకులు పెట్టుకోవట్లేదండి. బట్ మేము వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, వీఆర్ హార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అంటే ఇయర్లీ 250 ఫిలిమ్స్ వస్తే 200 ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి. అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్. సో నేను చూస్తున్నానండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది. అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఇందులో మేమెవరో పెద్దలే కాదు, చిన్న కాదు, వేరే గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్. అందుకని మీడియా అందరినీ ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే ఒక రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే. సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని, ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఒక ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు, ఆ తర్వాత మీతో Q&Aలో కూడా పాల్పంచుకుంటారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. ఒక 2-3 మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖపాంత్ మీద నివసిస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు. సో అందుకే ఈ ఇండస్ట్రీలో ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాల కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి మాల నిన్నటి నుంచి యాక్చువల్గా నేను మాల వేసుకున్నానండి. సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ ఇదైన రోజు నేను మాల తీస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా, లవ్ యూ. ఇక అంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నెత్తి మీద రుమాలు లేకపోతే మాల వేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ చేసింది. హాయ్ అండి, ఈరోజు మీడియా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ. 30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ చాలా కష్టమైన పని. మొన్న కొంతమంది 30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బందిగా పరిస్థితి. ప్లస్ ఇంకో పాయింట్, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని గుండె మీద చేసుకొని చెప్పమంటే ఎవరూ హ్యాపీగా లేము. ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత 50 లక్షలు ఆపేస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత 50%, 1 month అని అగ్రిమెంట్ ఉంటుంది, 4 నెలల తర్వాత ఇస్తున్నాడు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మేము వెయిట్ చేయం, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందిగా పరిస్థితి. ఇంకొకటి, నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్గా కార్డు ఉన్న వాళ్ళు 50 మంది లేరు. మిగతా వాళ్ళు ఎవరు? మరి యూనియన్ ఏం చేస్తుంది? ఏమి చేయట్లా, కామ్గా ఉంటున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమే. నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు, మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది అందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగింది తప్పులే, ఇవి మోసం అని నేను అంటలేదు, ఇవన్నీ బయట పెట్టాలి.
అండ్ ఈ షూటింగ్ ఆపటం వల్ల నాది ఒక సినిమా రిలీజ్ ఉంది దీపావళికి, షూటింగ్ ఆపి కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు. వయా మీడియాగా అంతా మాట్లాడుకొని అందరూ ఒక దాని మీదకి వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. పెద్ద సినిమాలు ఇప్పుడు ఎస్కెన్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 50 ఉంటాయి, 50 కూడా ఉండవు. దానికి మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్, సినిమా బిజినెస్ అనేది. ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి, అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు, కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. నేను ఆ రోజు నేను చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి, కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. ఆ 10 మందికి, ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు. కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంటు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5, ఒక 10 మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో, ఒక చిన్న ప్లేస్లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఒక డిఓపి రమ్మంటే డిఓపి అంటాడు నాకు 4 అసిస్టెంట్లు కావాలంటాడు. సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది. అండ్ ఆల్సో సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ బిజినెస్ కానీ 30% హైక్ కానీ వీటి గురించి నేను యాజ్ అ పర్సనల్గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట. నాకంటూ నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది? ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్, ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ 50 lakhs అండి. నా కథ నేను 50 లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా, 2 crores అవుతుంది. సో దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు అనేది నా పాయింట్. నేను యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా నేను ఈ యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఎందుకు అబైడ్ అయ్యి ఉండాలి? యూనియన్ రూల్స్ ఏంటి? నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్. సో ఐ హోప్ దీస్ పాయింట్స్ విల్ బి అడ్రస్డ్. సో బిఫోర్ వి టాక్ అబౌట్ 30% హైక్, వీటన్నిటికంటే ముందు అసలు నిర్మాత నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. యా, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాగుండాలనుకుంటున్నాము. మధుర గారు చెప్పినట్టు ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? సరే, ఓకే, చాలా లేబర్ రూల్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ లేబర్ రూల్స్ ఇంకా తెలీదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ యుఎస్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ లేబర్ రూల్స్ తెలుసు. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం.
నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం, హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీలో ఎంతమంది స్టార్స్ చిరంజీవి గారిని రీప్లేస్ చేశారండి? బట్ టెక్నీషియన్ వేలల్లో లక్షల్లో ఉన్నారు. వై కాంట్ వి? అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా, మేమేం వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కోవట్లేదు కదా. వాళ్ళు అన్నది ఇఫ్ హీఈస్ రియలీ టాలెంటెడ్, వర్త్ ఇట్, they'll definitely get it. Why do they need to fight for it? అండ్ అసలే పైసలు ఇవ్వకుండా పని చేయమని అడిగితే తప్పు, కానీ ఇస్తున్న వేతనాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా ఎకానమీ క్రైసిస్లో ఉందండి. ఎనీ కంట్రీ యూ టేక్, యుఎస్, లండన్, ఎనీ అదర్ కంట్రీ యూ టేక్, ఇట్స్ అన్ ఎకానమిక్ క్రైసిస్. ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ వ్యాపారం బాగుందండి? రియల్ ఎస్టేట్కి ఎవరికైనా సేల్స్ ఉన్నాయా? ఇంకా వేరే ఏ ఇండస్ట్రీలో అయినా, ఈవెన్ ఐటీ తీసుకోండి, ఎన్ని ఐటీ కంపెనీస్ బాగున్నాయి? ఐటీ కంపెనీస్లో 30%, 50% శాలరీస్ కట్ చేసినా ఇంకా వర్క్ చేస్తున్నారు. బికాస్ దెర్ ఈజ్ ఏ హోప్. మళ్ళీ నెక్స్ట్ టైం బాగుపడితే, ఇండస్ట్రీ బాగుపడితే వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి అని. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే 30% తక్కువకి వర్క్ చేస్తున్నారు, తక్కువకి సేల్ చేస్తున్నారు. ఎందుకండి? పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు, వ్యాపారాలు, సామాజికంగా అందరూ బాగుంటారు. ఇదేదీ లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో hundreds of crores ఇన్కమ్ మేక్ చేసింది చూపించండి. విల్ షో ఆల్ ది బుక్స్. ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్. 100 crores, more than 10 crores ప్రాఫిట్స్ చేసిన ప్రొడ్యూసర్ని ఒక్కరిని చూపించండి. బుక్స్ ఐటీకి చూపించే బుక్స్ అన్నీ చూపిస్తాం మేము. ప్రతి బుక్ ఐఎమ్ రెడీ టు షో. ఏ ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టన్స్ ఆఫ్ మనీ మేక్ చేశారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఒక్క ప్రొడక్షన్ హౌస్ని చూపించండి. ఎవ్రీబడి అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి. సినిమా అంటే ఇష్టం. సినిమా లేకపోతే రోజు గడవదు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే పైసలు వేరే దగ్గర పెడితే భూమి రేట్లు పెరగవా? భూమి అక్కడే ఉంటుంది. ఇంకో వ్యాపారంలో పెడితే ఎక్కడ పెట్టినా పెరుగుతాయి కదా. ప్రొడ్యూసర్కి ఏది సెక్యూరిటీ? హీరో వర్క్ చేశారు కాబట్టి హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి, డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఎనీ ప్రొడ్యూసర్ యూ నేమ్ ఇట్, చిన్న పెద్ద అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు, కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేరు. అట్లీస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వింగ్స్ కూడా చూస్తున్న ఒక ఫర్మ్గా చెప్తున్నా, ఒక్క డిస్ట్రిబ్యూటర్, ఒక్క ఎగ్జిబిటర్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ చేసి హ్యాపీగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు లేరు. సొంత వ్యాపారాలు అమ్ముకొని, సొంత స్థలాలు అమ్ముకొని, సినిమా మీద, ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. మేబీ కొంతమంది అనొచ్చు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు అన్నీ అలాగే కనిపిస్తాయి అని. అండ్ ఐ డోంట్ నో, నెగిటివ్గా కూడా మాట్లాడతారేమో, మీకేం తెలుసు, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అర్థమవుతుందండి పరిస్థితులు చూస్తుంటే. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మేడ్ మూవీస్ లైక్ బాహుబలి, పుష్ప 2 ఆర్ హనుమాన్, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసరు హ్యాపీగా లేరు. అది మా అందరికంటే ఎక్కువగా మా కార్మికులకు తెలుసు. ఈరోజు నాతో వర్క్ చేస్తున్న సినిమాలో ఎవ్రీ యూనియన్ మెంబర్స్కి తెలుసు మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నామో సినిమా కంప్లీట్ చేయడానికి. ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా ఒక స్కెడ్యూల్ అయిపోయేసరికి అమౌంట్స్ రిసీవ్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా 90% ఆఫ్ ది అమౌంట్స్ రావట్లేదు. 90% ఆఫ్ పీపుల్కి అసలు అమౌంట్స్ రికవరీయే అవ్వట్లేదు. మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ హీరో సినిమా వల్ల నష్టపోయామని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళకి బిజినెస్ చేతగాక చేయలేదంటారు. ఇంకా కొంతమంది మీకేం తెలుసు అసలు అని మాట్లాడతారు. ఇంకా కొంతమంది మేబీ నేను అమ్మాయిని కదా, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉంటే బెటర్ ఏమో అనేవి చాలా రకాలుగా వినబడతాయి. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్స్లో రేట్ హైక్ చేసే పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ లేరు.
అది అందరికంటే ఎక్కువ మా కార్మికులు ఎవరైతే అసోసియేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అసోసియేషన్స్ వాళ్ళని మేమేం తప్పు పట్టట్లేదు, ఎవరికైనా వాళ్ళకి కావాల్సింది అడిగే హక్కు ఉంది. కాకపోతే ఇది రైట్ టైం కాదు. ప్రొడ్యూసర్స్ అందరము ఏకధాటిగా ఒకసారి ఎప్పుడైతే వాళ్ళకే తెలుస్తుంది కదా ఈ సంవత్సరంలో ఎన్ని హిట్ మూవీస్ వచ్చాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని కాదు అనడానికి కూడా మా దగ్గర స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టే కదా చేయలేకపోతున్నాము. ఎప్పుడైతే సిచ్యువేషన్ సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందో డెఫినెట్గా వీ ఆల్ దేర్ టు అకామిడేట్ దేర్ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా చూసుకుంటూనే వస్తున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రైస్ హైక్ అడిగితే చేశాము కాదనకుండా. అప్పుడు యూనియన్స్ అందరికీ అడిగినట్టుగా ఇచ్చేసాం. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది పక్కకు పెడితే 24 క్రాఫ్ట్స్తో పాటు అందరం కలిసి వర్క్ చేస్తేనే ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఐ డోంట్ నో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, ఇండియా గర్వించదగిన. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. అంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగాలేదు. ఇండస్ట్రీ బాగాలేదు అంటే ముందుగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎవరు అంటే ఒక కార్మికుడు. ప్రధాన కార్మికుడు ఎవరంటే ఒక ప్రొడ్యూసరే ప్రధాన కార్మికుడు. కార్మికుల్లో కల్లా ముందు మాకేమన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి మా దగ్గరికి ఇదిగో మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు, కానీ మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో మాకు అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు తీసి ఇట్లా ఈ సినిమా ఏం చేయాలి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, మాకు ఏదైనా రిలీజ్ చేయండి అని కూడా మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సినిమా చాలా బాగుంటుంది, కానీ అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్కి మనకి మార్కెట్కి అసలు ఎక్కడ పొంతన ఉండట్లేదు. సో వాళ్ళు ఒక 3 కోట్లలో అవ్వాల్సిన సినిమాని 6 కోట్లు అయిందని తీసుకొచ్చి మా చేతుల్లో పెడితే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ పరంగాను అది వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్స్లోనూ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇది నాట్ జస్ట్ అబౌట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, అంటే ఇది ఒక క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ లాగా అందరికీ ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇవాళ 1 కోటి రూపాయలు 2 కోట్లు అవ్వాల్సిన సినిమాలు 7-8 కోట్లు 12 కోట్లు 14 కోట్లకి వెళ్ళిపోతుందంటే ఆగట్లేదంటే మనం అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా ముందు మనం ఇలాంటి కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. సో అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు. ఒక తండ్రికి ఒక కష్టం వస్తే పిల్లలు నిలబడాల్సిన పరిస్థితి, కానీ ఇవాళ ఆ పిల్లలే అటువంటి పిల్లల స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పోయినా పర్లేదు మేము మాత్రమే ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి తీసుకొస్తే అది ఏమాత్రం సమంజసం కాదు. దీనికి మా సైడ్ నుంచి మేము ఏదైతే తెలియజేయాలనుకుంటున్నామో మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మా విన్నపం ఏంటంటే మా షూస్లోకి వచ్చి మా ప్లేస్లోకి వచ్చి ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకుంటే నిజంగా మేము పడుతున్న కష్టాలు ఏంటనేది మీకు అర్థమవుతాయని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బెన్నీ గారు మాట్లాడాలనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడికి ఇండస్ట్రీకి నేను వచ్చి ఆల్మోస్ట్ 12 years అయింది. 2008లో వచ్చాను. సో నా జర్నీ ఇక్కడ నేను చాలా ప్యాషనేట్గా వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ ఈపీగా స్టార్ట్ అయ్యాను, దాని తర్వాత కో ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. సో డబ్బులు ఎక్కువ ఉండో లేదంటే సరదా తీర్చుకుందామనో నేను ఇండస్ట్రీకి రాలేదు. నేను ఇది కెరియర్గా చూస్ చేసుకొని ఇది నా ప్యాషను అని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్స్లో ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు, కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే జస్ట్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఇక్కడ
మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7గురినో 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇలా చేస్తూ వెళ్తే మేము సినిమా క్వాలిటీ మీద పెట్టాల్సిన డబ్బులు క్వాలిటీ అంటే చాలా ఉన్నాయి. సెట్స్ వేయాలి, సీజీలు చేయాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని రావాలి. అంటే మనకి ఏవైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఏ సినిమా అయినా చాలామంది ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగా తెలివి వచ్చింది ఆడియన్స్కి. ఆడియన్స్ జస్ట్ ఓటీటీలో సినిమా చూసో లేకపోతే థియేటర్కి వచ్చి సినిమా చూసో ఈ సినిమా ఇంతలో చేస్తారు కదా ఎందుకు వీళ్ళు ఎక్కువ నెంబర్లు చెప్తున్నారు అంటారు. కానీ ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ నెంబర్లు చెప్పట్లేదండి. ఇక్కడ నిజంగానే అంత ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ చాలా, అంటే ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ అనుకుంటున్నారో దానికి డబల్ అవుతుంది. కాదు అని ఎవరు చెప్పలేరు. ఇక్కడ మీడియా వారికి అందరికీ తెలుసు, బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికీ తెలుసు ప్రొడక్షన్ కాస్ట్ అనేది డబల్ అయిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి మాకు మెయిన్గా ఈ ఫెడరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టున్నాయి, అవి మార్చాలండి. ఇప్పటికైనా ఈరోజు సిచ్యువేషన్ తగ్గట్టు అవి మార్చాలి. ఇలా లేదు అవే కండిషన్స్తో చేయాలి అంటే ఇక్కడ సినిమాలు ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయలేరు. ప్రాబ్లీ పెద్ద స్టార్ సినిమాలు ఒక సంవత్సరానికి ఒక 20 పెద్ద స్టార్ సినిమాస్ వస్తాయి తప్ప మిగతా టైంలో అసలు సినిమాలు ఉండవండి. థియేటర్లకి సినిమాలు ఉండవు, ఆడియన్స్కి చూడడానికి సినిమాలు ఉండవు. ఈ మిడిల్లో ఉన్న సినిమాలన్నీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటేనే క్వాలిటీ సినిమాలు ఇవ్వగలుగుతారండి. మంచి మంచి కథలు చాలా ఉన్నాయి మన దగ్గర. అవి చెప్పాలి అంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, చెప్పలేకపోతున్నాం. ఎవరు ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయలేరండి. ఏ ప్రొడ్యూసరు డబ్బులు పోగొట్టుకోవాలని తీయలేరు. ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ మీరు చూస్తే ఎవరు డబ్బులు ఉండి డబ్బుల సంచులతోనో బ్యాగులతోనో ఇక్కడికి రాలేదండి. ఎస్కేఎన్ గారు పిఆర్ఓగా స్టార్ట్ అయ్యి జర్నీ ఇక్కడ వరకు సినిమా బేబీ లాంటి సినిమా ప్రొడ్యూస్ చేశారు. శ్రీధర్ గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయన తన జాబ్ వదిలేసి ఒక ఆడియో కంపెనీ స్టార్ట్ చేసి ఒక 300-500 సినిమాస్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఆయన ప్యాషన్తో డైరెక్టర్ ప్రొడ్యూసరు అయ్యారండి. 10 సినిమాలు చేశారు, 10-15 సినిమాలు చేశారు. అసలు సినిమాలు చేయడం అంత ఈజీ విషయం కాదండి. ఆయనకున్న ప్యాషన్తో ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నారు. చాలామంది మీడియా వరకు తెలుసు. ఇక్కడ అందరూ అంతే. చైతన్య గారు వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు, వాళ్ళ కెరియర్స్ జాబ్స్ వేరేవన్నీ వాళ్ళ కంపెనీస్ అక్కడ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చారు. చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసిన శరత్ అనురాగ్ గారు కూడా సినిమా మీద ప్యాషన్తో వాళ్ళు చేసే వర్క్ని పక్కన పెట్టి వచ్చి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మంచి మంచి కథలు తీసుకుంటున్నారు, చాలా మంచి బ్యూటిఫుల్ సినిమాస్ ప్రజెంట్ చేయగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ కాస్ట్ల వల్ల ఎవ్వరూ చేయలేకపోతున్నాం. అది అర్థం చేసుకోవాలి. ఫెడరేషన్ వాళ్ళు కానీ యూనియన్ వాళ్ళు కానీ నిజంగా ఇక్కడ ప్రాఫిట్ వస్తే షేర్ చేయడానికి ప్రాబ్లం లేదు. అసలు ప్రతి సినిమాకి లాస్ వస్తుంటే ఎక్కడ నుంచి తెస్తారు డబ్బులు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారండి అసలు? ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రెష్ టాలెంట్ని తీసుకొని రండి. ఫ్రెష్ టాలెంట్ని మీరు రాణిస్తే చాలామంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ట్వీట్స్ వేశారు, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో చేస్తాము అని. మీరే చూడండి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కింద ఎలా అప్లై చేయాలి, ఎలా రావాలి, వస్తే రాణిస్తారా, నన్ను ఇంత డబ్బులు డిమాండ్ చేశారా అని కింద కామెంట్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. తర్వాత అసలు ఫ్రెష్ టాలెంట్ వస్తేనే కదా కొత్తగా చెప్పగలుగుతారు. ఇప్పుడు నిజంగా ఒక డిఓపి వస్తున్నారు, తను ఎవరో నన్ను రీసెంట్గా అప్రోచ్ అయ్యారు. అతను లాస్ట్ 2-3 మూవీస్ నుంచి చేజ్ చేస్తున్నారు, నాకు చేయాలని ఉంది అని. డిఓపిని నేను పెట్టుకోవాలంటే ఇక్కడ అసిస్టెంట్లకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి, అసిస్టెంట్లు పనిచేయమంటారు. దాని తర్వాత లైట్ మ్యాన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం, ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు. సో లేదు, ఇవంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్లో వాళ్ళు మెంబర్ అవుతూనే పనిచేయాలి అంటారు. అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు. ఇక్కడ ఉన్న డిఓపీలతోనే చేయాలి మనం. కొత్త డిఓపీలు రాలేరు, కొత్త స్టైలిస్టులు రాలేరు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు, ఎవ్వరూ రావట్లేదు. సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి, మంచి సినిమాలు తీయగలుగుతాం, మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి. లేదా ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి, అది అర్థం చేసుకోండి. సినిమాలు తీయనివ్వకుండా ఇలా బందులు ఇవి పెట్టుకొని సినిమాలు ఆపేసుకొని కూర్చుంటే ఎవరికీ ఉపయోగం లేదు.
ఎందుకంటే చాలామంది మిడ్వేలో సగం సినిమాలకి ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఇంకో నెల రోజులు ఆపేసుకొని 2 నెలలు ఆపేసుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. అదేదో అది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని తగ్గించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడట్లేదు. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడుతున్నారో యూనియన్ల తరఫున వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మన అందరికీ అక్కడ ఫుడ్ దొరకాలి. అది ఆపేసుకొని కొన్ని రోజులు పంతంతో కూర్చుంటే ఉపయోగం అయితే లేదండి. ఏమీ జరగదు. మీరు కొంచెం అర్థం చేసుకొని అందరికీ మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసమో లేదంటే వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడానికి కోసమో ఆలోచిస్తున్నారు. వన్ సైడ్గా ఆలోచిస్తున్నారు. అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. వన్ సైడ్గానే ఆలోచిస్తున్నారు. లేదా వాళ్ళ సొంత లాభాల కోసమో ఇవన్నీ చేస్తున్నారు. అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు, పేర్లు చెప్తే బాధపడతారు. కానీ ఉన్న పెద్దలు ఎవరెవరు ఇంతకుముందు ఏమేమి పనులు చేసి వచ్చారు, ఎంతమంది నిజంగానే ఆ యూనియన్లలో ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే లైట్మెన్ యూనియన్ ఉంటుంది. ఈ రోజు కూడా సెట్కి వెళ్ళే లైట్మెన్గా పనిచేస్తున్న అతను లైట్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వమని చెప్పండి. అప్పుడు నిజంగా బాగా తెలుస్తుంది. ఎప్పుడో పని మానేసిన వాళ్ళు కాదు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మేకప్ మ్యాన్ యూనియన్ ఉంటుంది. వాళ్ళ కింద 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని ఇవాళ డైరెక్ట్గా వెళ్ళి మేకప్ చేయడం మానేసిన అతను కాకుండా మిగతా డైరెక్ట్గా ఈ రోజుకి కూడా సెట్ మీద పనిచేస్తున్న వాళ్ళని పెట్టండి. ప్రతి అసోసియేషన్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు రియల్ బాధలు రియల్ కష్టాలు ఏంటో తెలుస్తాయి. అది వదిలేసి ఎప్పుడో పెద్దలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అంటే దాసరి గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి చాలా చేశారు. అంటే అది వన్ సైడెడ్ కాదు. ఆయన అందరి గురించి అన్ని క్రాఫ్ట్స్కి చాలా చేశారు. కానీ ఇవాళ అందరూ దాసరి అయిపోదాం అనుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది దయచేసి రియలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఎవరైనా తమ అభిప్రాయం వ్యక్తం చేసి ఎవరున్నారో నేను మాట్లాడమంటారు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రాకేష్. నేను 2 ఫిలిమ్స్ చేశాను. ఎవరికి చెప్పొద్దు, పేక మెటల్ మీకు తెలిసినాయి. అండ్ వీళ్ళందరూ ఇక్కడ షేర్ చేశారు వాళ్ళ పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఇష్యూస్, ప్రాబ్లమ్స్. అంటే అది కరెంట్ సినారియోలో ప్రాబ్లం. బట్ నాకేమనిపిస్తుంది అంటే అసలు కంప్లీట్గా అసలు ఈ యూనియన్స్ ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫిల్మ్ యూనియన్తోనే నేను తీయలేదు. అంటే నాకు ఐఎమ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు డబ్బులు లేవు. ఐ కెనాట్ పే ద యూనియన్. ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 1.5 CR. అని నన్ను ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదు. సరే, సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, లెట్ మీ జస్ట్ బీ ఫ్రాంక్. పేక్మేట్లు అనే సినిమా, సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలిపి చేశాను. నాకు అది 2.5 crore అంత అయింది. నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చాయని చేయలేదే. ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను. 8 crore అయింది నాకు. అంటే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఆ 8 crores బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. మీకు బిజినెస్ అవుతుందని తెలుసు. అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు చిన్న సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే శాటిలైట్కో వెళ్తే స్టార్ క్యాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళెవరి కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదే. వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో, పోస్ట్ కోవిడ్ నుంచి. ఇప్పుడు మేము ఇలా సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి నేను? సరే, ఇలాంటి పొజిషన్లో నేను సరే యూనియన్కి నేను అందరికి కట్టుకుంటే నేను చాలా జెన్యూన్గా నేను చేస్తే ఇప్పుడు నేను స్టే కట్ నేనే ఉన్నా కదా. నాకు ఎవరైనా వచ్చి చేస్తున్నారా? నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వచ్చి చేస్తారా నాకు? ఇప్పుడు ఆ 8 crores స్టేక్ నాకే కదా. ఇంకొక ప్లస్ 2 crores వేసుకుని ఇంకొక 10 crore నేను ఇప్పుడు మార్కెటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా అవుతే నేను పోతా. అలాగే సేమ్ పరిస్థితి మా అందరిది. ఎవ్వరు చేయరండి. ప్రొడ్యూసర్ పోతే ఎవ్వరు వచ్చి మాకు ఏం ఆదుకోరు. మేమే ఏదో అమ్ముకుని మళ్ళీ పిచ్చి కాబట్టి ఈ సినిమా అంటే మేము మళ్ళీ వచ్చి మేము చేయాలి. అసలు నాది ఏంటంటే అవును ఇప్పుడు పోయిందండి. నాకు నిజంగానే ఒక సినారియో, నా సినిమా పోయింది. నెక్స్ట్ సినిమా దగ్గర 50 lakhs ఉంది. నేను యూనియన్ ఎందుకు పెట్టుకుంటాను? యూనియన్ పెట్టుకోలేను నేను. బట్ ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్. నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా మా అందరికి ఈ రోజుల్లోనే సినిమా ఒక 5D 17 తీశారు. సో ఎక్కడి స్టార్ట్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతున్నావో, అసలు ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నావో అసలు మాకు అర్థం కావట్లేదు అసలు. సో ఫస్ట్ అది నాకు, డూ వి రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్? ఆర్ క్యాన్ వి ప్లీజ్ కన్సిడర్ యూనియన్ అండ్ నాన్ యూనియన్? ఆర్ కంప్లీట్గా నాన్ యూనియన్ వెళ్ళిపోవచ్చా అనేది? వై కాంట్ వి కన్సిడర్ దాట్?
అండ్ సెకండ్ పాయింట్, కాల్ షీట్స్ పొద్దునే 7 నుంచి 6 వరకు, 6 to 6 ఒక కాల్ షీట్ అనుకోండి. ఎవరు వస్తున్నారండి 6కి అసలు? ఎవరు స్టార్ట్ చేస్తున్నారు 7 o'clockకి? ఎవరు చేయట్లేదు. నేను వచ్చి కూర్చుంటాను లాస్ట్కి, నేనే డబ్బులు పెట్టుకుని, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి. ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదే. అంటే 8కో 9కో 10కో పడుతుంది ఫస్ట్ షాట్. అంటే ఇన్ అవర్స్ అంతా వేస్ట్ కదా మాకు. పెట్టండి 9 to 9 పెట్టండి, మా ఇష్టం వచ్చినట్టు పెట్టండి. 12 అట్లీస్ట్ ఇదన్నా కన్సిడర్ చేయండి. మాకు 12 hours కాల్ షీట్ అని కన్సిడర్ చేయండి. అట్లీస్ట్ 9 to 9 కన్సిడర్ చేయండి. ఇలాంటి మా ప్రొడ్యూసర్ ఫేవర్గా ఎవరైనా చేయరు. నిజంగా మా యూనియన్ ఎవరు అసలు? నిజంగానే మమ్మల్ని వచ్చి ఆదుకుందా ఎవరిని వచ్చి? సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ పిచ్చింగ్ ఫ్రమ్ మై సైడ్. అసలు డూ వీ రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్? సెకండ్, నిజంగానే ఆ కాల్ షీట్స్ ఫాలో అవ్వాలా? ఆ 12 hours కాల్ షీట్ ఎప్పుడైనా మనం ఫాలో అవచ్చా అని. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు శరత్, చాయ్ బిస్కెట్. అంటే ఐ థింక్ అందరూ వెరీ మచ్ సమ్అప్ చేశారండి. వన్ థింగ్ మాకు చాయ్ బిస్కెట్లో ఎప్పుడు ఏంటంటే న్యూ టాలెంట్ని తేవాలి అనేది అయితే ఒకటి ఉంటుంది. అండ్ అది మేము అలా పొజిషన్ చేయడం వల్ల ఏమో చాలా కొత్త టాలెంట్ వస్తారు, కానీ చాలామంది అందులో ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో దిస్ అలాంగ్ విత్ అందరూ చేసిన రిక్వెస్ట్ ఐ థింక్ కన్సిడర్ చేయాలి ఏంటి ఇబ్బందులు అవుతున్నాయని. ఐ థింక్ బోత్ సైడ్స్ షుడ్ సిట్ టుగెదర్. ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఒక సెపరేట్గా పెట్టుకుని, యూనియన్ వాళ్ళు ఏదో సెపరేట్గా పెట్టుకుని, రకరకాల వాళ్ళు మాట్లాడే బదులు ఒకసారి కలిసి కూర్చుని అందరూ ఐ థింక్ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి. బికాజ్ అందరూ జెన్యూన్ ఇబ్బందులే చెప్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ దట్ వీళ్ళందరూ చెప్పేది కూడా జెన్యూన్ పాయింట్సే. సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా టఫ్ అయింది. డెఫినెట్లీ ఒక 4 ప్రొడ్యూసర్స్ కలిస్తే స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంటే ఉంది తప్ప ఆడుతూ పాడుతూ ఎవరు లేరు. డెఫినెట్గా ఒక సినిమా చేయాలి అంటే భయంతోనే స్టార్ట్ అవుతున్నారు. దాని అంతా రీజన్ యూనియనా? కాదు, దెర్ ఆర్ 100 reasons. బట్ ఐ థింక్ ఈ 1 point వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి డిస్కషన్ అవుతుంది. కానీ ఐ థింక్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద యూనియన్ ఇస్, మనమందరం అండ్ ద మీడియా, ఎవ్రీబడి ఈజ్, మనమందరం ఒకే ఎకో సిస్టంలో ఉన్నాం కాబట్టి క్రైసిస్ వచ్చినప్పుడు అందరం కలిసి సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళి ఇండస్ట్రీని సేవ్ చేయాలి తప్ప ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే ఐ థింక్ ఎక్కడికి వెళ్ళాం అనేది నా ఫీలింగ్. అండ్ యా, ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. ఆల్ అందరూ కూడా 30% పెంచండి, 20% పెంచండి, 40% పెంచండి అంటున్నాం. 30లు 40లు ఏంటి సార్? 50% పెంచేద్దాం. ఎందుకు 30? ఎందుకు? బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు? మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు? మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు? ఎవరైనా బాధ్యత తీసుకుంటే 30 ఏంటి సార్, 40, 50 ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్. దీనికి ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా? ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభనేని గారు, వాట్ ఎవర్ ఎనీ వన్. ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుద్ది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే ఆ పెయిన్ తెలుసుద్ది. అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా, ఈ డబ్బులు వెనక్కిలా తీసుకురావాలి. రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం, ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి? నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం, దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది, మనం September 25th డేట్ ఇచ్చాం, డేట్కి అవ్వకపోతే మన మీద నోటీస్ వస్తుంది, ఇలా అని చెప్పేదండి. బాగున్నప్పుడు అందరం బాగుంటాం. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, యూ షుడ్ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. 2022లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, చిన్న నిర్మాతలకి 25% తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది. బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్లా. పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ మోస్తున్నాను, చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరూ తగ్గించలే. ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా, థ్యాంక్ యూ బ్రదర్, సినిమా బిజినెస్ బాగా. సినిమా అంటే
నమ్మకం, అలాగే అమ్మకం కూడా. అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు, ఈ రేట్లో అందరూ బ్రేక్ ఇన్ అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైక్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా. సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం బాగుందాం అని చెప్పి, అలాగే ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు, అందులో 3 మగపిల్లలు, ఒక అమ్మాయి ఆడపిల్ల. అందరికీ బట్టలు బాగోలేదు, ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల ఆమె బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి. అంటే 3 మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే ఏడసేస్తాం, సావాలా? ప్రొడ్యూసర్స్ సావాలా? పెంచితే అందరికీ పెంచండి, లేకపోతే అంటే ఇంటి బయటికి వెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కుట్టిద్దాం, మిగతా వాళ్ళని తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించమంటే ప్రొడ్యూసర్స్ సావాలా? ఎందుకంటే ప్రొడ్యూసర్ అవసరం మాట్లాడలా. ఏమన్నా మాట్లాడితే 100 కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, బిగ్ స్టార్స్తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ బ్యాక్ కాదు, రైస్ బ్యాక్. మేము అందరికీ డబ్బులు కట్టి అందరికీ డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ వేశారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా, అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ 250 ఫిలిమ్స్ రిలీజ్ అయితే 20-30 ఫిలిమ్స్. చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, టికెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి. అది చిన్న నిర్మాతలకి మిడ్ రేంజ్ నిర్మాతలకి ఏం వద్దిచ్చు, మా కష్టాలు వేరు. అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు. ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక, సోషల్ మీడియాలో ఇది వెళ్ళక, నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు 100 కోట్లు ఇచ్చేస్తారు. 100 కోట్లు ఇచ్చేవాడు 1-2 హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. నేను ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాను, నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపురంకి, బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది, ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే, అన్న మంచి సినిమా చేస్తున్నాం, నాకు ఎలా అయినా ఓకే, మీరు బాగుండండి, మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు. అలా ఏ హీరోనైనా నాకు మొత్తం పలికారా, నా వెంట నిలిచారా, మీరు అలా చస్తే చావండి మాకు 30% ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం, ఏం ధర్మం, ఏ సమాజంలో మనం ఉన్నాం? టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్లు 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక 5, 10, 15, 7 సినిమాలకు పెంచుతారు. మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా, మామూలు రేటు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం, మీరందరూ బతికేస్తున్నారు కదా అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూసర్, దీస్ ఆర్ బర్నింగ్. మండిపోతున్నాం అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్. వీఆర్ లైక్ క్యాండిల్స్. మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్, వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్. ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు. ప్రతి నాన్ థియేటర్కల్ సంస్థ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా, ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అని డెడ్ లైన్లు పెడుతుంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఎవ్వరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి మేము ఈ సినిమా నుంచి డబ్బులు పట్టుకెళ్తామనేది లేదు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా నేను చూస్తున్నాను, నన్ను ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా నిర్మాతలకు ఇదైందండి,
మా ఇదవుతుంది అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరపున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అసోసియేషన్ పెద్దలు వీరశంకర్ గారు, మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం, మీకు సినిమాలంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ. దర్శకుల సంఘం మీరు ఎటువైపు? ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్, మీరు ఎటువైపు? సో మీరెవ్వరూ కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, మాకు ఈ సినిమాలు వద్దు. ఎవరి కోసం నిర్మిస్తున్నాం? ఇది మా ప్యాషన్, నాట్ ఫ్యాషన్. మేము సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యదే అని చెప్పి నిర్మిస్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక కో ప్రొడ్యూసర్గా, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఏమవుతుందంటే పెయిన్ తెలుస్తుంది. మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం? మనం ఎవరికో ఇది చేయడానికో నిర్మించట్లా, మన ప్యాషన్ కొద్దీ నిర్మిస్తున్నాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 23 క్రాఫ్ట్స్ నలిగిపోతున్న, అరిగిపోతున్న, బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు? నిర్మాతలు చెప్తున్నాం కదా, 30% కాదు, 40, 50 వాట్ ఎవర్ మీరు చెప్పండి ఒక ప్రైజ్. అది 30 20 ఇది పర్సంటేజ్ కాదు. ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా సామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు? సరే మీరు ఉన్నారు కదా, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి 4 ప్రేమిస్తున్నారు, మేము 3 సిండికేట్ అయిపోయాం, మా 3లో ఉన్న ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. మీరు ఒక అమ్మాయికి నాకు ఇండస్ట్రీయా, యూనియనా, నాన్ యూనియనా, నేను నా సృజనాత్మక, నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా, వాళ్ళతో సినిమా చేసుకుంటా. మీరెవరు స్వామి? మా యూనియన్లోనే తీసుకోవాలి, మా యూనియన్లో 4 ఉండాలి, 7 ఉండాలి, 9 మంది ఉండాలి, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది? అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఆడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణిలో వెళ్ళిపోతే, కొంతమంది పెద్దలు ఉన్నారు, మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని, కార్మికుల్ని వాడుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం. అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అనౌన్స్ చేశారు, 2000 రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి, కార్మికులకి వాళ్ళకి పెంచుదాం అండి ఇంత %, మిగతా వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్. ప్రశ్నిస్తూ అర్థిస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. 2022లో ఇచ్చిన దీని ప్రకారం 2 ఉన్నాయండి, యూనియన్, నా యూనియన్. మీకు నచ్చిన వాళ్ళతో పనిచేసుకోవచ్చు అనేది ఒకటి. రెండోది పెద్ద సినిమాల కన్నా 25% చిన్న సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ ఇచ్చి పనిచేసుకోవచ్చు అనేది ఒకటి. బట్ దీస్ 2 ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అండి. ఎందుకంటే ఎవరో ఆ రూల్ని మర్చిపోయారు, యూనియన్ కాకుండా ఎవరిని వస్తే కొడుతున్నారు. అలాగే రెండోది పెద్ద సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం, చిన్న సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం. సో మేము ఎందుకు తగ్గించుకోవాలని చెప్పి ఫెడరేషన్కి యూనియన్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఎవరో కూడా చిన్న సినిమాలకి ఆ తగ్గించిన ప్రైజెస్కి ఈ 3 ఏళ్ళు పనిచేయలేదు, ఇప్పుడు 30% హైక్ అడుగుతున్నారు. దానివల్లే ప్రాబ్లం వచ్చిందండి. అంటే దెర్ ఆర్ డేస్ లైక్ హీరో హీరోయిన్లు కూడా
నెలసరి వేతనంకి పనిచేసిన రోజుల నుంచి ఉంది సినిమా. సో ఇప్పుడు మీరు అంటున్నారు అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అని, అంటే ఓన్లీ వేతనాల వల్లే కాదు కదా, అంటే వై డోంట్ యూ ఆస్క్ ద బిగ్గీస్ లైక్ అంటే హీరోస్ని కానీ లేకపోతే ఎక్కువ వేజెస్ మీరు పే చేస్తున్నటువంటి వ్యక్తులను కానీ వాళ్ళతో ఎందుకు అడగలేరు మీరు తగ్గించుకోమని? అంటే డిమాండ్ ఉన్న డిమాండ్ ఫర్ సప్లై అని అనొచ్చు మీరు, కానీ అక్కడ కూడా మరి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ మీదే ఉన్నారు, వాళ్ళు కూడా ప్యాషన్తోనే చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీని బతికించుకోకూడదు? ఒక కంపెనీకి CEO ఉన్నారండి, CEO వేతనం ఒకలా ఉంటుంది. ఆ కంపెనీలో రిసెప్షనిస్ట్ ఉన్నారండి, ఆయన వేతనం ఒకలా ఉంటుంది. CEOకి అది ఇస్తున్నారు కదా, నాకు కూడా అదే రిసెప్షనిస్ట్ అయితే నేను CEOని సాటిస్ఫై చేయాలా, రిసెప్షనిస్ట్ చేయాలి? మై కంపెనీ రిఫ్లెక్ట్స్ బిజినెస్ ఆన్ CEO. సో అది కూడా తీసుకుందాం. నేను అందరి హీరోల దగ్గరికి వెళ్ళి నేను పనిచేస్తున్న ఇక్కడ ఉన్న అందరి హీరోలకి వెళ్ళి, బ్రదర్ ఇది పొజిషన్ అంటే వాళ్ళు అగ్రీ అయ్యారు. నాకు X హీరో ఒప్పుకోకపోతే నేను Y హీరో దగ్గరికి వెళ్తాను, నాకు Y హీరో ఒప్పుకోకపోతే నేను Z హీరో దగ్గరికి వెళ్తాను. అలాంటి ఆప్షన్ నాకు యూనియన్ దగ్గర ఉందా? నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్నే కాపురం చేయాలి అని ఉంది తప్ప, నాకు హీరో ఒప్పుకోలేదు నాకు ఆప్షన్ ఉంది, ఈ యూనియన్ ఒప్పుకోలేదు నాకు ఆప్షన్ ఉందా, కొడతామని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు ఎక్కడికి నేను ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి నేను అదే అడుగుతున్నాను. నాకు ఏమన్నా నేను ఇది ఇవ్వగలను, మీరు పనిచేస్తారా? అరే ఇది ఇవ్వకపోతే కొడతా, నేను పనిలోకి రాను అంటే నేను ఎవరితో పని చేయాలి? దేశం మొత్తం మీద ఇంతమంది కార్మికులు శ్రామికులు ఉన్నారు. అసలు నిర్మాత అనేవాడు కూడా ఒక కార్మికుడే, చేతకాని ఒక శ్రామికుడే. అది ఎవ్వరికి అర్థం కావట్లా. నిర్మాత అనేవాడికి ఆడుకో బాబు ఈ దండం మీకు అందరికీ. ఆ నిర్మాత అనేవాడు పెద్దగా చుట్టం మానేసేయండి, లేదా మా అప్పులు మా ఇంట్రెస్ట్లో ఉన్న కట్టండి. నేను హీరోకి అడిగా, నాన్న ఒక హీరోకి లేకపోతే ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా, అన్నా నువ్వు సరే అన్న నీ రెమ్యునరేషన్ స్థాయికి వచ్చినప్పుడు నేను పనిచేస్తాను, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా. అలా నాకు వేరే యూనియన్ దగ్గరికి వెళ్ళే సౌలభ్యత సులభతరమైన మార్గాలు ఇండస్ట్రీలో ఉన్నాయా? రైట్, నువ్వు చెప్పిన విషయాలన్నీ ఓకే సీను. ఇప్పుడు వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు, ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఇంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు. ఒక సెక్టార్ సపోజ్ ఒక ఆర్ట్ తీసుకో, లేకపోతే ఎడిటింగ్ తీసుకో, లేకపోతే ఇంకో డాన్సర్స్ తీసుకో, వాళ్ళు ఎంతమందినే తీసుకోవాలి కంపల్సరీ అన్నప్పుడు మీరు ఛాంబర్ నుంచి కానీ మీరు ఎంతమంది ఆ పాయింట్ రేజ్ చేసి దాని మీద టాపిక్స్ మీటింగ్స్ పెట్టారు? వాళ్ళు 100 మందిని తీసుకోవాలంటే 100 మందిని తీసుకొని మీరు ఏం చేసుకుంటారు? ఇందాక శ్రీధర్ అన్న చెప్తూ ఏమన్నారు, వాళ్ళు ఇంతమంది రావాలి, సెట్లో మాకు ఉండేది 10 మంది అవసరం, 100 మంది ఉంటారు సెట్ మొత్తం అని అన్నారు. అసలు మీరు ఆ టాపిక్ ఎప్పుడు రేజ్ చేశారు? దాని గురించి ఏం మీటింగ్స్ చేశారు? చాలాసార్లు రేజ్ చేసామంటే రేజ్ చేస్తే స్ట్రైక్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అదే కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీని స్ట్రైక్ చేసి ఏదన్నా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా షూటింగ్ జరుగుతూ కూడా అంటే ఇట్స్ ఎ బ్లాక్ మెయిలింగ్. అంటే మీరు మాకు ఇంతమంది 10 మందే కావాలంటే 100 మందిని ఎందుకు పంపిస్తారు? వాళ్ళు పంపించినా మాకు 100 మంది అవసరం లేదు, 10 మందితోటే మేము పని చేయించుకోగలము, మా చిన్న సినిమా మేము ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేము అనే పాయింట్ మీరు ఎప్పుడైనా రైజ్ చేశారా? అప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఛాంబర్ వాళ్ళు ఏమన్నారు? బడ్జెట్ కంట్రోల్ అనేది అక్కడ అవుతుంది కదా. కదండి కొంచెం ఇండస్ట్రీకి దీని గురించి ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి రీసెర్చ్ చేస్తున్నా. సేమ్ నేను ఇదే పాయింట్, 4 మేనేజర్స్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్స్. ఈరోజు మొత్తం క్రూ ఎంత అంటే హార్డ్లీ షూటింగ్ జరిగేది ఒక హీరో మీదే ఉంటుంది. హీరో గారి ఓన్లీ క్లోజప్స్ ఏవో, అది ఏ హీరో అయినా పక్కకు పెట్టండి, ఒక క్లోజప్సో ఎక్కడో మిస్ అయిన పాట ఏదో కవరప్ చేయడానికో తీస్తారు. తీరా చూస్తే ఆ రోజు 250 మందికి నేను ఫుడ్ ప్రొవైడ్ చేశాను, 250 మంది సెట్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే లైట్ మ్యాన్స్ 12 members, ఈ అసోసియేషను, డ్రైవర్స్ అసోసియేషను, ఇంతమంది ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ కార్ పంపించాలా, వచ్చే ఇప్పుడు హీరో గారికి, స్టాఫ్కి, మిగతా అసిస్టెంట్స్, మిగతా టెక్నీషియన్స్కి, వాళ్ళకి అందరికీ సపరేట్ కార్లు పంపించాలా, సపరేట్గా వాళ్ళ టీమ్స్ తీసుకురావాలా. అండ్ సేమ్ ఒక కెమెరా ఉంటే 8 మంది, రెండో కెమెరా యాడ్ అయితే 14 మంది, 15 మంది. ఎందుకు అంటే సమాధానం లేదు. ఇది రూల్, ఇలాగే నడుస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? కొత్తగా వచ్చారు కదా, అందరు చేస్తున్నారు.
ఆహా. చాలాసార్లు ఇది ఛాంబర్లో ఇది పెట్టండి. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, నా యూనిట్లో ఒక 125 మెంబర్స్ ఉన్నారు. మీ అందరం అబ్రాడ్ షూటింగ్ వెళ్తున్నాం. కదా, ఎంతమంది ఉంటారు సార్? 40 to 60 మెంబర్స్ మధ్య మనం ఇది చేస్తామండి అన్నారు. అదేంటి మామూలుగా 125 మెంబర్స్, ఇంపార్టెంట్ పీపుల్ మాత్రం తీసుకెళ్దాం అంటే, నేను ఒక విదేశాల్లో షూటింగ్ చేయడానికి మాత్రం 40-60 మంది మెంబర్లు సరిపోతారు. నేను ఒక లోకల్లో షూటింగ్ చేస్తే 125 అంటే మిగతా వాళ్ళు అవసరం లేదా? అంటే నా మీద బలవంతంగా రుద్దపడుతున్నారా ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒక నిర్మాత ఉన్నాడు. అంటే నేను విదేశాల్లో షూటింగ్ చేయబోతే కార్మికులు చాలా నిబద్ధతతో వాళ్ళకి వచ్చేదంతా వాళ్ళు ఇది ఉన్నారండి. కార్మికుల సంఘాల అధ్యక్షులు వాళ్ళు ఎవరైతే కేసుల్లోనూ వాటిలోనూ ఉంటారు కదా సార్, వాళ్ళు ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద వాటి మీద చేస్తున్న రోబాబు మాకు తెలియని జాబు ఇది. మేము ఇలా చేస్తున్నాం అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈరోజు రేపటి నుంచి షూటింగ్లు అయిపోతాయి మండే నుంచి అనుకుని నిజంగా ఒక డైలీ లేబర్ వైబర్ ఎంతమంది ఉన్నాం అనుకుని చెప్పి ఒక ప్రైజ్ని పెంచి పాప నిజంగా కష్టపడే వాళ్ళు కదా అని చెప్పాం. 24,000 మంది అని కొంతమంది 40,000 మంది ఈ అసోసియేషన్లో ఉన్నారంటే ఒక 1000 మంది నిరసనకు వచ్చారంటే మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోలేదా, లేకపోతే వాళ్ళు ఈ పెత్తందారుల పైన ఉండే అసోసియేషన్ హెడ్స్కి తలొగ్గారా అనేది తెలుసుకోవాలండి. ఫెడరేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు విడగొట్టారు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనేటువంటిది ఒకటి ఉంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. మీరు రైజింగ్ ప్రొడ్యూసర్స్ అంటారు, ఎవరి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ రైజింగ్ ప్రొడ్యూసర్స్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. పెద్ద నిర్మాతలు వాళ్ళ ప్రాబ్లం మీ ప్రాబ్లమ్స్ అనేది డిఫర్ అవుతున్నాయి. ఈ డిఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్కి మీరు ఛాంబర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకుని ప్రెసిడెంట్ పెట్టారు? అందుకే కదండి అసోసియేషన్స్ అవసరం లేకుండా చేద్దాము అన్నది. ఛాంబర్ నిర్ణయాలకి ఛాంబర్ యొక్క పెద్దరికానికి అనుగుణంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టారా? ఛాంబర్ వ్యతిరేకంగా? నేను వేజెస్ ఇంక్రీజ్మెంట్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ కొడితే ఒక 30 వీడియోస్ కార్మికులు వచ్చినాయండి. ప్రొడ్యూసర్సే ఒక 2-3 వచ్చినాయి. నిర్మాతల యొక్క వాళ్ళ గళం కానీ వాళ్ళ స్వగతం కానీ వాళ్ళ వాయిస్ కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే కొంతమంది మొహాట పడతారు, కొంతమంది మనకెందుకులే అనుకుంటారు అనే దీంతో చాలామంది మాట్లాడట్లేదు. అందుకే నిర్మాతలు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసే నిర్మాతలే కాదు, ఒక 200, 300, 400, 600 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాది కూడా వాయిసే, మాకు కూడా ఛాయిస్ ఉండాలనే చెప్పే దీంతో అందరినీ పిలిచామే తప్ప మేము ఇది వర్కర్స్కి అగైనెస్ట్ గానో లేకపోతే వేరే ఎవరితోనూ అగైనెస్ట్ గానో పెట్టలేదండి. మేము కూడా ఈ పరిశ్రమలో భాగమే, మాది కూడా శ్రమే, పరిశ్రమలో మాది కూడా శ్రమే. నిర్మాత కూడా ఒక రకమైన కార్మికుడే, ఒక రకమైన శ్రామికుడే అనే తప్ప మేము ఎవరికి అగైనెస్ట్ గానో ఎవరు పర్మిషన్ అంటే మేము సినిమా తీయాలంటే ఎవరన్నా అనుమతి తీసుకుంటున్నామా? మా వాయిస్ కూడా మీలాంటి మీడియా పెద్దల ద్వారా వెళితే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే తప్ప మేము ఎవరికి అగైనెస్ట్ గానో మేము ఎవరినో కించపరచాలనో ఇది కాదు. మేము బాగుండాలి, అందరూ మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. శ్రీధర్ గారితో మాట్లాడదాం. ఉన్న వాళ్ళందరిలో కొంచెం సీనియర్ శ్రీధర్ గారు కాబట్టి చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు ఎస్కే అని చెప్పినట్టు వాస్తవానికి అన్ని విధాలుగా మారినాయి సిస్టమ్ అంతా కూడా. ఈ కరోనా తర్వాత 2 స్ట్రైకులు చేశారు, 2 కూడా ప్రొడ్యూసర్స్ చేశారు. ఒకటి ఫస్ట్ చేసింది క్యూబ్ రేట్లు తగ్గించాలి, క్యూబుల్ రేట్లు తీసేయాలని చేశారు. అది డిజాస్టర్, ఎందుకంటే ఏం తగ్గలేదు, అదే రేట్లు జరిగి ఇంకా పెరిగినాయి కూడా. నెక్స్ట్ జరిగింది ఆర్టిస్టులు కొంతమంది విపరీతంగా కూడా వచ్చే వాళ్ళందరూ ఎక్కువ ఉంటున్నాయి, కాస్ట్ కటింగ్ చేయాలి మేము అని 4 రోజులు చేశారు. అది పెద్ద డిజాస్టర్. కరెక్ట్, 50 రోజులు చేశారు. ఆ 2 ఆపింది కార్మికులు ఆపలే, ప్రొడ్యూసర్స్ ఆపారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు, డబుల్ అయింది. ఇప్పుడు ఎవరైతే అప్పుడు మాకు చెప్పారు పేర్లు, ఆర్టిస్టులు రెమ్యునరేషన్ కూడా డబుల్ చేశారు, 5 lakhs నోట్ 8 lakhs అని. అప్పుడు ఈ మీరందరూ చిన్న నిర్మాతలు అని చెప్తున్నారు కాబట్టి అది అడుగుతున్నాం. ఈరోజు 2 యాక్టివిటీలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు వెళ్ళి తెలంగాణ
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిశారు. ఇప్పుడు 2 వీడియోలు వచ్చినాయి, ఎక్కడ కూడా మీ ఎమ్మెల్యే పిలవట్లేదు. అంటే కొంతమంది పెద్ద నిర్మాతలు సులభం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారా మీ ఫ్రేములు పెట్టి? అండి అస్సలు కాదు. ఇప్పుడు ఎస్కేఎన్ గారు చెప్పారు కదా, ఇది ఎవరికి అగెనిస్ట్ గానో లేకపోతే ఇది కాదు. జస్ట్ వీ వాంటెడ్ టు టెల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మా సైడ్ నుంచి ఏం జరుగుతుంది, ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి అని ఒక చిన్న పాయింట్ చెప్పడానికే బేసిక్గా. అంటే ఇంటర్నల్గా ఈ ప్రాసెస్లో ఈ రేంజ్ అంటే చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి, మీడియా ముఖంగా చెప్పగలగాలి. సో దట్ ఇప్పుడు ఛాంబర్కి అగనిస్ట్ కానీ లేకపోతే యూనియన్స్కి అగనిస్ట్, ఇట్స్ ఆల్ అసలు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూనే లేదు ఇక్కడ. జస్ట్ వీ వాంట్ టు టెల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే అండి. అంటే పక్క స్టేట్స్ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, అక్కడ తక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, చెన్నైలో కూడా మనకన్నా తక్కువ ఉంది అన్నారు కదా. అవునవును, వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ లో క్యూబ్ రేట్లే లేవు అసలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును, నాకు స్ట్రైక్ చేసి మీరంతా చిన్న నిర్మాతలు ఎక్కువ లాభం పొందే చేయాలి కదా. ఇప్పుడు అంటే అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు అంటే ప్రతిదానికి ఒక టైం వస్తుంది కదండి. అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే దెర్ ఈస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. అంటే టైం అనేది వస్తుంది. ఇప్పుడు మేబీ దిస్ ఈస్ ద ఒక బిగినింగ్ అనుకుంటా. మేబీ వీ హ్యావ్ టు సిట్ విత్ ఛాంబర్, ఒకసారి ఛాంబర్లో మన పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ సమస్యలన్నిటిని ఒకసారి చెప్పాలి. డెఫినెట్లీ ఇట్స్ అ టైం, ఇట్స్ అ బిగినింగ్. యా సరే, ఈ వేతనాల ఒక్క నిమిషం సారీ, మీరు ఇందాక అన్నట్టు ఆ క్యూబ్ది యూఎఫ్ఓ సాల్వ్ అవ్వలేదండి. బట్ మొన్న కూడా థియేటర్స్ వాళ్ళ మీటింగ్ జరిగింది కదా, అప్పుడు 4-5 టైమ్స్ కలిసి మీటింగ్, అందులో కూడా ఇదే టాపిక్ రన్ అయిందండి. అది సాల్వ్ అవ్వలేదు. కానీ మీరు ఇంకొకటి చెప్పారు, ఆర్టిస్టులది డబుల్ పెంచేశారు మీరు ఆపిన తర్వాత అన్నారు. ఆ ఆర్టిస్టులు అందరితో మేము పనిచేయట్లేదండి. మా బడ్జెట్లో ఎవరు వస్తే వాళ్ళతోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మాకు పలానా ఆర్టిస్టే కావాలి, ఎంత డబ్బులైనా తెచ్చుకుంటాం అనే మైండ్ సెట్ మాకు లేదు. మా బడ్జెట్లో ఎలా ఉందో వాళ్ళని తెచ్చుకుంటున్నాం. అక్కడ ఆర్టిస్టుల దగ్గర మాకు ఆ కన్వీనియన్స్ ఉంది. బట్ ఈ ఫెడరేషన్ రూల్స్ ఈ దీంట్లో మాకు అవి లేవు. వాళ్ళతో పాటే మమ్మల్ని వర్తిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అనే సినిమా తీశారు, బస్ స్టాప్ అనే సినిమా తీశారు, కలర్ ఫోటో అనే సినిమా తీశారు. ఈ సినిమాలు ఇందాక తను చెప్పినట్టు తను ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశారు అప్పుడు ఫస్ట్. ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడు దొంగతనంగా, అంటే ఎవరికి వాళ్ళ లైమ్ లైట్లో ఉండరు కాబట్టి దొంగతనంగా తక్కువ మందితో అసలు బయట నుంచి తెచ్చుకొని చేసుకోగలుగుతున్నాం. ఒక్క సినిమా తర్వాత ఇప్పుడు రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిందనేది పక్కన పెడితే ప్రెస్ మీట్లో అన్నీ అటెండ్ అవుతాం కదా. ఒకసారి ఆ ప్రాసెస్ దాటిన తర్వాత సెకండ్ సినిమా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా మొహాలు, మా పేర్లు అన్నీ గుర్తుపట్టుకొని ఇంకా ఈ రూల్స్ అన్నీ మాకు వర్తింపజేస్తున్నారు. ఇలా అయితే చేయలేం కదా. అందరూ ఫస్ట్ టైమర్స్ ఒకసారి సినిమా చేయగలుగుతున్నారు, తర్వాత మళ్ళీ కొత్తగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నారు. అన్ని కథలు, అన్ని ఎక్స్పెరిమెంట్లు భారీ బడ్జెట్లు పెట్టి చేయలేరండి. కొన్ని తక్కువలో చేస్తేనే మ్యాజిక్ జరుగుతుందా లేదా టెస్ట్ చేసుకోగలుగుతారు. అవి చేసే అవకాశం లేకుండా పోతుంది. ఆర్టిస్టులతో మాకు అసలు ప్రాబ్లం లేదు. అది ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి చాయిస్ అది. డబ్బులు ఉంటే పెట్టుకుంటారు, డబ్బులు లేకపోతే పెట్టుకోరు. బట్ కామన్గా అందరికీ వర్తించేది యూనియన్, ఫెడరేషను, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్, ఈ వేజెస్ ఇవి అందరికీ వర్తిస్తుంది. ఫేమస్ హీరోయిన్ ముంబై నుంచి తీసుకొస్తారు, ఆవిడ కూడా 8-10 మంది ఉంటున్నారు స్టైలిష్ అని. ఆవిడ ఫుడ్ అన్ని కూడా మీరే పడండి అని మేము స్ట్రైక్ చేస్తున్నాం అని చెప్పారు. అదే ఇష్యూ అప్పుడు ఆ ఇష్యూ జరిగింది కరెక్టే, కానీ అది చాయిస్ ఉంది మనకి అంటున్నా. ఇప్పుడు నాకు దానికి సొల్యూషన్ వచ్చిందా, ఎంతమంది మారిపోయారు అనేది మీ క్వశ్చన్. బట్ నా పాయింట్ ఏంటంటే అది మారడం పక్కన పెడితే ఆ చాయిస్ ఉంది. ఇప్పుడు నేను అంబాజీపేట అనే చిన్న సినిమా చేశాను, రష్మిక లాంటి స్టార్ని పెట్టుకొని సినిమా చేశాను. నేను రష్మిక గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళి మాట్లాడింది ఏంటంటే, ఈ సినిమా బడ్జెట్ ఇంతే ఉంటుంది, ఈ సినిమా మార్కెట్ ఇంతే ఉంటుంది, మీరు కథ వినండి, క్యారెక్టర్ చూడండి, మీకు నచ్చితే మీరు చేయండి, బట్ నేనైతే దీన్ని ఇంతలోనే చేయాలనుకుంటున్నాను, ఇంతలోనే అని నేను క్లియర్గా చెప్పా. వాళ్ళకి నచ్చి వాళ్ళు చేశారు. నేనేం బలవంత పెట్టలేదు, ఇది చేయలేదు. చాయిస్ ఉంటుంది. వేరే విషయాల్లో మనకు చాయిస్ ఉండట్లేదు. ఇప్పుడు అంబాజీపేట సినిమా చేస్తున్నప్పుడు ఇందాక ఫనీ గారు అడిగినట్టు చిన్న సినిమాలకు 25% తక్కువ అని ఎక్కడా లేదండి. అది ఊరికే మాటల్లో ఉంది, లేదంటే చెప్పుకోవడానికి ఉంది. కానీ మరి అంబాజీపేట చిన్న సినిమానే కదా. ఆయన రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తీశారు, మేము ఫేమస్ అని సినిమా తీశారు. ఆయన వేజెస్ ఎంత ఇచ్చారో మహేష్ బాబు గారి సినిమాకు కూడా వేసి అవే ఇస్తున్నారు. ఏం డిఫరెన్స్ లేదు. అది ఊరికే మాటల్లో చెప్తున్నారు కానీ ఎక్కడ ఆచరణలు లేదు. ఇది మాత్రం మనం చాలాసార్లు అడిగాము, బట్ అది ఏమీ జరగట్లేదు. అది
కౌన్సిల్ దృష్టికి మేము తీసుకెళ్ళకపోవడం ఏం లేదండి. కౌన్సిల్ దృష్టికి మేము తీసుకెళ్ళాము. మీటింగ్లో జరిగిన ప్రతిసారి ఈ పాయింట్లు మాట్లాడుతున్నాము, మాట్లాడలేదని కాదు. నేను చాలా మీటింగ్స్లలో ఉన్నాను, ఇప్పుడు ఏ పాయింట్లు అయితే మేము మాట్లాడుతున్నాం, కానీ దానికి ఆన్సరు సొల్యూషను రాకుండా ముందుకు దాటేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి ఒక పాయింట్ వచ్చేస్తుంది ఏంటంటే, సార్ ఫైనల్గా నాకు ఓన్లీ ఇంత పర్సెంటేజ్ పెంచేస్తే మేము వచ్చేస్తాం అనే పాయింట్ వస్తుంది. ఇవన్నీ ఇన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ కి రావాలని ఇప్పుడు కొత్తగా మనం ఏం చెప్పట్లేదు. బయట బాంబేలో ఉంది, వేరే దగ్గర కూడా ఉన్నాయి. మనం ఇవన్నీ మన మీద బలవంతంగా రుద్దపడుతున్నాయి. మనం మాట్లాడలేదని కాదు, ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పాయింట్కి ఒక ప్రెజర్ తర్వాత సరే ఈసారి కానిచ్చేయి అనే ఒక ప్రెజర్ వస్తుంది కదా, అక్కడ ఉన్నామండి అందరం. అది అదే అడుగుతున్నాం కదండి. ఇప్పుడు రూల్స్ బుక్స్ అనేది పక్కన పెట్టి ఇప్పుడు నాకు నచ్చిన కథ నేను సెలెక్ట్ చేసుకొని సినిమా తీసే అవకాశం నాకు ఎలా ఉందో, నాకు నచ్చిన ఆర్టిస్ట్తో సినిమా తీసే అవకాశం నాకు ఎలా ఉందో, అతను ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిన ఒక డైరెక్టర్ ఒక మంచి కథ చెప్తే అతనితో సినిమా తీసే అవకాశం ఆప్షన్ మాకు ఎలా ఉందో, ఎవరితో పనిచేయాలి, ఎంత వేజెస్ పే చేయాలి, దాని టైం అవర్స్ కానీ ఇవన్నీ మాకు చాయిస్ ఉండాలి అనేది మా ఇది. ఇప్పుడు మేము మళ్ళీ అందరు రూల్ బుక్ల ప్రకారమే మీరు వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళు నుంచి అప్రూవల్ వెళ్ళిందా, ఇది అంటే ఇంకా అర్థమే ఉంది. ప్రాబ్లం అదే కదా. మనం అందరం ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ పెట్టిన కొన్ని రూల్ బుక్స్ ప్రకారమే ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి అంటే కుదరని పరిస్థితి అనేది పాయింట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అండర్లోనే కదా ఉండేది. నేను ఎందుకు వాళ్ళతోటి మేము ఇలా అయితేనే చేయగలము అనేది